ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మా విలేజ్లో మేము చేసిన సత్తి పూజ. ఈ పూజని మేము దీపావళి తర్వాత అనేది చేసుకుంటాము. ఇక్కడ మా వాళ్ళందరూ కలిసి అమ్మవారిని క్లీన్ చేయించడానికైతే తీసుకెళ్తున్నారు. ఈ అమ్మవారిని క్లీన్ ఎందుకు చేస్తారంటే సంవత్సరం మొత్తం పెట్టెలోనే ఉంచుతారు కాబట్టి అమ్మవారిని క్లీన్ చేయించిన తర్వాత ఈ పూజ అనేది చేయాలి. ఇలా అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు ఒక బిందెలో వాటర్ తీసుకొచ్చి వాళ్ళందరి కాల్ని కడగాలన్నమాట. అది మా సాంప్రదాయం. మీకు డౌట్ రావచ్చు, అమ్మాయి ఎత్తుకోవాలి కదా అమ్మవారిని, అబ్బాయి ఎందుకు ఎత్తుకున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మా సాంప్రదాయంలో అబ్బాయి మాత్రమే ఎత్తుకుంటారు అమ్మవారిని. ఇలా అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు అందరూ సాంగ్ పాడుకుంటా డప్పులు కొట్టుకుంటా అమ్మవారిని అయితే తీసుకెళ్తారనమాట. ఇక్కడ చూడండి, మా అత్త వాళ్ళందరూ కలిసి సాంగ్ అనేది పాడుకుంటూ వెళ్తున్నారు. మేము సత్తి పూజ చేసిన రోజు చాలా వర్షం అనేది పడ్డది. అందుకని చాలా లేట్గా అనేది పూజ అనేది చేశాము. ఇక్కడ మేమైతే మా కులదేవత కోసం ఇక్కడ జెండా అనేది తీసుకొచ్చాము. నాకు 2 కొడుకులు కాబట్టి 2 జెండా అనేది తీసుకొచ్చి అమ్మవారి గుడి ముందలైతే వేస్తామన్నమాట. జెండాని సీతమ్మ తల్లి గుడి ఎలా ఉంది? మా సీతమ్మ తల్లి గుడి చూడండి, ఇక్కడ చాలా బాగా లైట్స్ అనేది వేశారు మా సీతమ్మ తల్లి గుడికి. గుడి లోపలికి రాగానే మేము తీసుకొచ్చిన జెండా ఉంటది కదా, ఆ జెండాని వేసేసిన తర్వాత ఇక్కడ బొట్టు అనేది పెట్టేసుకున్నాము. ఇక్కడ మా పిల్లలు చూడండి డప్పు కొడదామనేసి ఇక్కడ డప్పును కొడుతున్నారు.
తను నా ఆడపడుచు, మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు, మా ఆడపడుచు దీపాంతులు అనేది తీసుకొచ్చింది. ఇంకా చెంబు కూడా తీసుకొచ్చింది అనమాట అమ్మవారి కోసం. ఇక్కడ మా పిల్లలు అయితే కొబ్బరికాయ అనేది కొడుతున్నారు. మా బంజారాలో సత్తి పూజ అంటే అమ్మవారికి స్వీట్ మాత్రమే నైవేద్యంగా పెడతాం. ఆ స్వీట్ ఏంటంటే బెల్లం ఇంకా అన్నంతో చేసిన బెల్లన్నం, ఇంకా బియ్యం పిండి బెల్లంతో చేసిన స్వీట్. ఈ స్వీట్ మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా అనేది పెడతాం మేము. ఇక్కడ మా ఊరు వాళ్ళందరూ కలిసి ఒక గిన్నెలో మాత్రమే ఈ స్వీట్ ని ప్రిపేర్ చేస్తున్నాం. ఒక గిన్నెలోనే స్వీట్ సరిపోదు కాబట్టి మేమైతే ఇంట్లో కూడా స్వీట్ అనేది చేసుకున్నాము. ఈసారి పూజ రోజు వర్షం రావడం వల్ల అందరూ ఒకే గిన్నెలో మాత్రమే స్వీట్ చేశారు. అందుకని ఇక్కడ మేమైతే వండేసామన్నమాట. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా చూడండి, అందరు బిజీలో అయితే ఉండిపోయారు. ఇప్పుడు వచ్చేసి మా అత్త వాళ్ళందరూ కలిసి ఎలా డాన్స్ చేస్తున్నారు, ఎలా సాంగ్ పాడుతున్నారు ఏంటి అనేది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త వాళ్ళందరూ కలిసి మా బంజారా సాంగ్స్ అనేది పాడుతున్నారు, పూజా సాంగ్స్. ఆ సాంగ్స్ నాకైతే రాదు కాబట్టి నేను కూడా నేర్చుకుందామనేసి వాళ్ళతో పాటు నేను కూడా పాడేస్తున్నాను, చూసేయండి.
ఇక్కడ చూడండి మా సీతమ్మ తల్లికి అయితే ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేశారు. ఇంకా స్వీట్ అనేది ఇక్కడ నైవేద్యంగా అనేది పెట్టారు చూడండి. అమ్మవారికి నైవేద్యంగా స్వీట్ పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసేసాము. పూజ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. కొబ్బరికాయ అనేది కొట్టేసామన్నమాట.
కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత రాత్రి ఏదైతే ప్రసాదంగా పెట్టామో ఆ స్వీట్ని మార్నింగ్ అనేది అందరికీ పంచుతారనమాట. ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాను. ఈ వీడియో ఎలా ఉంది, మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి.